వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను గజ్జలు చేయబోతున్నాను. బెల్లంతో గోధుమ పిండితో చేయబోతున్నాను. 1 కప్పు పుట్నాలు, అలాగే 2 ఇలాచీలు, 1 కప్పు వేయించిన పల్లీలు, అలాగే 1 కప్పు బెల్లము. గోధుమ పిండి కప్పు అయితే 1/2 కప్పు రవ్వ తీసుకోవాలి. రవ్వని మనం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పౌడర్లా చేసుకోవాలి. దీనివల్ల క్రిస్పీగా వస్తాయి. గోధుమ పిండి కదా, కొంచెం మెత్తబడకుండా క్రిస్పీగా ఉండడానికి రవ్వ వేస్తాము. అలాగే రవ్వ మిక్సీకి వేసి ఆ కప్పు గోధుమ పిండిలో ఈ రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఒక లైట్గా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇది పొడి అన్నీ కలిపి బెల్లము, పుట్నాలు, అలాగే వేయించిన పల్లీలతో పౌడర్ లాగా చేసి ఇలా పెట్టుకోవాలి స్టఫ్కి. ఇందులో ఎండు కొబ్బరి అలా కూడా వేసుకుంటారు, అది వేరేలాగా చేసుకోవచ్చు. ఇది ఇలాగే బాగుంటుంది. ఇప్పుడు ఒక ఆయిల్ వేడి చేసుకొని బాగా ఆ పిండిలో వేసి కలపాలి, కొంచెం క్రిస్పీగా రావడానికి. వెన్న కూడా వేసుకోవచ్చు. ఆయిల్ నేను ప్రజెంట్ ఆయిల్తో వేస్తున్నాను. ఆయిల్ బాగా వేసి అలా గరిటెతో కలపాలి, వేడిది కాబట్టి. ఒకసారి అంతా కలిపేసి కొంచెం చల్లారాక చేతితో కలుపుకోవాలి. మంచిగా పిండి పట్టుకుంటే ఇలా ముద్దలాగా అయ్యే వరకు అలా ఉండాలి. అలా అయితే క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇలా వచ్చిందో. మొత్తం ఆయిల్ అంతా పిండికి కలిసేలాగా కలిపాక అప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు బాగా వస్తుంది. పైన వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఒక 1 అవర్ అలా నానబెట్టుకోవాలి. కొంచెం రవ్వ మంచిగా మెత్తబడుతుంది. తర్వాత మనము ఇప్పుడు గర్జలు చేసుకుంటున్నాము. తెలంగాణలో గర్జలు అంటారు. అలా ఒక పూరిలాగా చేసుకొని మనం స్టఫ్ పెట్టుకోవాలి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను కొద్దిగా పెడుతున్నాను. మా పిల్లలు స్టఫ్ లోపల ఎక్కువ తినరు, వేస్ట్ చేస్తారు, అందుకే కొద్దిగా పెట్టాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. పౌడర్ కదా అలాగే అనిపిస్తుంది. కొబ్బరి ఇంకా వేరేగా చేస్తే రవ్వ అలా వేస్తే నిండుగా పెట్టుకోవచ్చు. ఇలా ఒక స్పూన్తో ఇలా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేది దొరుకుతుంది గర్జలకి, అలా ఆ మోడల్గా చేసుకోవచ్చు. ఇంకోటి ఇలా దొరుకుతుంది మనకి చైనా బజార్లో, ఇక్కడ ఇండియన్ బజార్లో. అలా ఇది ఇలా తీసుకొని ఒక పూరిలాగా ఒత్తుకొని దాన్ని అందులో పెట్టుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇవి మంచి షేప్ వస్తుంది, గర్జల షేప్. అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా చుట్టుతారు కూడా, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా 2 టైప్స్లో చూపిస్తున్నాను. అలా చేసుకొని దాన్ని ఇలా వత్తుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, లేకపోతే స్టఫ్ అంతా బయటకు వస్తుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు. అలా మంచిగా మొత్తం ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం తీసేసేయాలి. తీసాక మంచి కజ్జికాయ ఇలా మంచి షేప్లో వస్తుంది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి. అన్నీ చేసుకున్నాక, అవి గర్జలు చేసుకున్నాక, ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని, మనకి కడాయిలో ఎన్ని పడతాయో చూసుకొని ఫ్రీగా ఉండాలి. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మొత్తం మైదాపిండి అయితే కొంచెం వైట్గా ఉంటుంది. ఇప్పుడు గోధుమ పిండితో వేసాం కాబట్టి రవ్వ గోధుమ పిండి, మైదాపిండితో అయితే వైట్గా వస్తుంది. గోధుమ పిండి కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్గా వస్తాయి. ఇలా ఆయిల్ ఇలా పైన వేసుకుంటూ ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పెద్దగా పెట్టదు, మొత్తం మాడిపోయినట్టు అవుతాయి. ఇలా మంచిగా వేగాక ఒక పేపర్లో తీసుకోవాలి. ప్లేట్ మీద పేపర్ వేసుకొని ఇలా తీసుకోవాలి. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే. చూడండి గర్జలు రెడీ అయిపోయాయి.
తుంచి చూపిస్తున్నాను. మంచిగా పైన మంచిగా క్రిస్పీగా బాగా వచ్చాయి. చూడండి స్టఫ్ కూడా లోపల బెల్లము, ఆర్గానిక్ బెల్లం, అందుకే కలర్ అలా ఉంది. మంచిది బెల్లం అది. ఇలా గోధుమ పిండి బెల్లంతో ఇలా హెల్తీగా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.